అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. జూన్ నుంచి పాఠశాలలు ప్రారంభమవుతాయి కాబట్టి మనకు తెలుసు ఈ బస్ ఫిట్నెస్ కి సంబంధించి పూర్తిగా చెకింగ్ ఉంటుంది. ఆర్టీఏ అధికారులు కూడా ముందే స్కూళ్ళకి ఒక అఫీషియల్ గా ఒక లెటర్ పంపిస్తారు. డెఫినెట్లీ మీ బసెస్ కి సంబంధించిన ఫిట్నెస్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాల్సిందే, లేదంటే మేము చర్యలు తీసుకుంటాం, బస్ని కూడా సీజ్ చేస్తాం. ఎందుకంటే పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడడానికి వీల్లేదు అనేటువంటిది ప్రతి సంవత్సరం మనం చూస్తూనే ఉంటాం. అందులో భాగంగానే ఈ సమ్మర్లో అంటే ఈ 2 months ఏవైతే బస్సెస్ స్కూల్ బస్సెస్ ఏవైతే ఉంటాయో వాటి రిపేర్లు కావచ్చు, లేదంటే పూర్తిగా ఈ బస్కి సంబంధించిన ఫిట్నెస్కి ఏవేవైతే రిక్వైర్మెంట్ ఉంటుందో దానికి సంబంధించి అన్ని పనులు కూడా చేయించుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే బోయిన్పల్లిలో ఉన్నటువంటి ఒక గ్యారేజ్లో కూడా డెంటింగ్ చేస్తున్నటువంటి పనుల్లో భాగంగా స్కూల్ బస్కి కూడా డెంటింగ్ చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు, కానీ ఒక్కసారిగా బస్సులో ఈ డెంటింగ్ చేస్తున్నటువంటి బస్సులో మంటలు చెలరేగడం, ఆ తర్వాత క్షణాల్లోనే పూర్తిగా ఈ మంటలు అంటుకోవడం, ఆ తర్వాతే పక్కనున్నటువంటి ఒక లారీకి అట్లాగే ఏస్ వాహనం కూడా పక్కనే ఉన్నాయి. సో గ్యారేజ్ అంటేనే మనకు తెలుసు చాలా చిన్న ప్లేస్లో ఎక్కువ వెహికల్స్ వాటి రిపేర్స్ చేస్తూ ఉంటారు కాబట్టి అందులో భాగంగానే ఇప్పుడు ఈ స్కూల్ బస్కి ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో వాటిని ఆర్పే ప్రయత్నం చేస్తున్న సందర్భంలోనే మిగతా పక్కన ఉన్నటువంటి ఈ లారీకి కావచ్చు, లేదంటే ఏస్ వాహనానికి కూడా కొద్దిపాటి మంటలు అంటుకున్నాయి. పూర్తిగా బస్సు అయితే పూర్తిగా కాలిపోయింది, కానీ ఈ మిగతా 2 వాహనాలకు మాత్రం మంటలు అంటుకోకుండా కొంత జాగ్రత్త పడ్డారు. కొంతమేర డ్యామేజ్ అయినట్టుగా మనకైతే స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇప్పుడు అంటే ఈ ఇన్సిడెంట్ తర్వాత మాత్రం ఈ స్కూల్ బస్సెస్కి సంబంధించిన రిపేర్స్ కావచ్చు, ఏదైనా చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అనేటువంటిది ఒకటి. ఆ తర్వాత ఖచ్చితంగా ఈ బస్ ఫిట్నెస్కి సంబంధించి చేస్తున్న సందర్భంలోనే ఈ మంటలు చెలరేగాయి అనేటువంటిది కూడా స్పష్టంగా మనకైతే అర్థమవుతోంది. కానీ ఆ గ్యారేజ్కి సంబంధించిన వాళ్ళు మాత్రం ఒకటే చెప్తున్నారు, మేము జస్ట్ బస్ రిపేర్ చేస్తున్నటువంటి సందర్భంలో డెంటింగ్ చేస్తున్నటువంటి సందర్భంలోనే ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత వెంటనే మంటలు అదుపు చేయడానికి మేము అగ్నిమాపక సిబ్బందికి కూడా సమాచారం ఇచ్చాం. అట్లాగే మాకు దగ్గరలో ఉన్నటువంటి పరికరాలు ఏవి అందుబాటులో ఉంటాయో వాటన్నిటితో సహా ఈ వాటర్ని కూడా మేము స్ప్రే చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒకటేసారి చాలా పెద్ద ఎత్తున మంటలు అంటుకున్నాయి. అందుకని బస్ పూర్తిగా కాలిపోయింది అన్నటువంటి విషయాన్ని అయితే స్పష్టంగా చెప్తున్నారు. కానీ బై గాడ్స్ గ్రేస్ ఎవరికైతే మనుషులకైతే ఏమీ ఇబ్బంది కాలేదు, ఎవరికి కూడా గాయాలైతే కాలేదు. కానీ పూర్తిగా ఈ బస్సు అయితే కాలిపోయింది. మిగతా 2 వాహనాలకి కొంతమేర డ్యామేజ్ అయితే జరిగింది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు